నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉరవకొండలో కదలిరా బహిరంగ సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జగన్పై పలు విమర్శలు. సంగివలస భీమిలిలో ఉత్తరాంధ్ర ప్రాంత పార్టీ కార్యకర్తలతో ఏపీ సీఎం జగన్ బహిరంగ సభ. సంగివలస భీమిలిలో ఉత్తరాంధ్ర ప్రాంత పార్టీ కార్యకర్తలతో ఏపీ సీఎం జగన్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. చిత్తుల పద్మవ్యూహం కనిపిస్తా ఉంది అక్కడ, కానీ పద్మవ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడు ప్రజలు, దేవుడి దయ, ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెమ్మలందరూ, ఇంతమంది కార్యకర్తలు, ఇంతమంది అన్నదమ్ములు, ఇంతమంది తోడు కృష్ణుడి రూపేణ మీ అర్జునుడికి, మీ బిడ్డకు ఇంతటి అండదండలు ఇస్తా ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మీ బిడ్డ భయపడడు, మీ బిడ్డ తునకడు. మీ బిడ్డకు మీ అందరి అండదండలు ఉన్నంత కాలం, ఈ 56 నెలల్లో మనము పేద ప్రజల మీద ప్రేమతో, బాధ్యతతో అమలు చేస్తా ఉన్న ఆ పథకాలు, ఆ స్కీములే మనకు బాణాలు, మనకు వస్త్రాలు. ఈ యుద్ధంలో 175కు 175 టార్గెట్, 175కు 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్. ఈ యుద్ధంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా దేవుడి దయతో మనం ప్రతి ఇంటికి, మనం ప్రతి ఊరికి, మనం ప్రతి ప్రాంతానికి చేసిన మంచి వల్ల చంద్రబాబుతో సహా అంతా కూడా ఓడాల్సిందే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మనకు అంతటి గొప్ప విజయాన్ని అందించే అంశాలేమిటో మీ అందరితో కూడా పంచుకునేందుకు ఇక్కడ ఈ భీముని పట్నంలో ఈరోజు సమావేశమయ్యాం. ఇక్కడ అందరం కూడా ఈ సమావేశం 2024 ఎన్నికల్లో మన పార్టీ జైత్ర యాత్రకు మరో 25 ఏళ్ల పాటు మన సంక్షేమ, అభివృద్ధి పాలన కొనసాగింపునకు సన్నాహక సమావేశం ఈరోజు ఇక్కడ ఈ భీముని పట్నంలో జరుగుతా ఉంది. ఈ సమావేశం మన పార్టీని భుజాన మోస్తా ఉన్న కార్యకర్తలు, లీడర్లు, అభిమానులకు, ఆత్మీయులకు మరింత ఆత్మవిశ్వాసం నింపే సమావేశం ఈ రోజు ఈ భీముని పట్నంలో జరుగుతా ఉంది. ఈ సమావేశం మేనిఫెస్టో ద్వారా
మనం ఇచ్చిన ప్రతి మాట అధికారంలోకి వచ్చిన తరువాత త్రికరణ శుద్ధితో ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను నెరవేరుస్తూ ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఆ మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఆ మేనిఫెస్టోను ఒక ఖురాన్గా భావిస్తూ ఏకంగా 99% హామీలను నెరవేర్చిన పార్టీగా మీతో నా ఆలోచనలను పంచుకునేందుకే ఈ సమావేశం. గతంలో ఎప్పుడైనా కూడా గమనిస్తే ఎన్నికలకు ముందు పార్టీలు మేనిఫెస్టో అని చెప్పి, ఎన్నికల ప్రణాళిక అని చెప్పి రిలీజ్ చేస్తాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో వేస్తా ఉన్న సాంప్రదాయాన్ని మనం చూసాం. మొట్టమొదటిసారిగా నేను చెప్తా ఉన్నా, మీ బిడ్డ ప్రభుత్వం దాన్ని మార్చింది అని చెప్పి. నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అధికార పార్టీకి చెందిన నేతలు చింపివేశారని, రెచ్చగొట్టే ప్రయత్నం చేసినట్లు నెల్లూరు జిల్లా డీసీసీ అధ్యక్షుడు దేవకుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ ఘటనపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానికి శాశ్వతంగా రాసిచ్చేశారు అంటే ఇది అన్యాయం కాదా? రాజశేఖర రెడ్డి గారు ఉద్దేశించిన సంక్షేమ పాలన ఇది ముమ్మాటికి కాదు. గంగవరం పోర్టు అలా తయారైతే ఇక్కడ కృష్ణపట్నం పోర్టుకు సంబంధించిన కార్మికులు ఎంతో మంది ఉన్నారు. ఈ పోర్టు కూడా మొత్తం అదానికి కట్టబెట్టారు. వాళ్ళేమో ఇక్కడ నుంచి కంటైనర్ టెర్మినల్ మొత్తము తొలగిస్తారట. ఇది మొత్తం బల్క్ కార్గోగా చేస్తారట. ఆ ప్రమాదం ఉంది. అదే కనుక జరిగితే 10,000 కుటుంబాలు రోడ్డున పడతాయి అని వీళ్ళ ఆవేదన. ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడి న్యాయం? వాళ్ళు స్థానికులు, ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఇక్కడ బ్రతుకుతున్నారు. కృష్ణపట్నం పోర్టు మీద వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ బ్రతికిన వాళ్ళు. దాని మీద మీరు అదానికి ఇస్తే వాళ్ళేమో ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటుంటే, వాళ్ళు మిగతా పోర్టులను డెవలప్ చేసుకోవడానికి ఈ పోర్టులో ఉన్న కంటైనర్ టెర్మినల్ తగ్గించి దీన్ని బల్క్ కార్గోగా చేస్తే పాపం ఇంతమంది ఉద్యోగాలు పోతాయి. మాకు ఈ రోజు కనీసం ఉద్యోగ భద్రత లేదు అని మొత్తుకుంటున్నారే. ప్రభుత్వానికి వీళ్ళకు బదిలీ చేయాల్సిన సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? మరి ఏం సమాధానం చెప్తున్నారు? కనీసం మినిస్టర్ దగ్గరికి పోతే కనీసం పలకను కూడా పలకటం లేదట. మరి 10,000 మంది జీవితాలతో ఆడుకున్నట్టు కదా. ఇలా కృష్ణపట్నం పోర్ట్ అయినా, గంగవరం పోర్ట్ అయినా ఇలా ఏకంగా అదాని లాంటి వాళ్ళకి ఇచ్చేసుకుంటూ పోతే మన రాష్ట్రంలో ఇంకా ఏం మిగులుతుంది? మనకంటూ ఏముంటుంది? ఇప్పటికైనా మనకంటూ ఏముంది? మనకు రాజధాని ఉందా? ఒక పోలవరం ఉందా? పెద్ద పెద్ద పరిశ్రమలు ఉన్నాయా? ఇప్పటికే ఏమీ లేదు. ఇక ఉన్నాయి కూడా ఇచ్చేసుకుంటూ పోతే ఇక ఏం మిగులుతుంది మన భవిష్యత్తుకు, మన భవితకు, మన బిడ్డలకు? అందుకే చెప్తున్నాం, ఆలోచన చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే ప్రజలకు న్యాయం చేయగలదు. ఈ ప్రజలకు న్యాయం చేయడానికి మాత్రమే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఎవరు బెదిరించినా బెదిరే వాళ్ళం కాదు. ఈరోజు మా ఫ్లెక్సీలను తొలగించారు, ఈరోజు మా బోర్డులను తీసేశారు, మా కార్యకర్తలను బెదిరించారు. ఆఖరికి వాళ్ళ గుండాలే కాదు, వైసీపీ గుండాలే కాదు, ఆఖరికి కలెక్టర్తో సహా మమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే మేమంటే భయపడుతున్నట్టే కదా లెక్క. వైసీపీకి భయం పుట్టుకుందనే కదా లెక్క. నన్ను ఇంతగా దూషిస్తున్నారే, సోషల్ మీడియాలో నన్ను తిట్టిపోస్తున్నారే, ఇంతగా అడ్డుకుంటున్నారే, మరి మీ వెన్నులో వణుకు పుట్టింది అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏం కావాలి? ఇక్కడ ఉన్నది రాజశేఖర రెడ్డి రక్తం. పులి కడుపున పులే పుడుతుంది. ఎవ్వరికి బెదిరేది లేదు. ఇక్కడ ప్రజలకు మేలు చేయాలని వచ్చాము. మేలు చేసేంత వరకు ఆగేది కూడా లేదు. నేను రెడీ. మీరు రెడీయా? నేను రెడీ. మీరు రెడీయా? నేను రెడీ. మీరు రెడీయా?
ఉరవకొండలో రా కదలిరా బహిరంగ సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్పై పలు విమర్శలు చేశారు. కార్యక్రమానికి వచ్చినటువంటి తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలకు అనంతపూర్ పార్లమెంటుకు సంబంధించిన ప్రజలందరికీ పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఉరవకొండలో రా కదిలిరా పిలిపిస్తే ఒక చరిత్ర సృష్టించిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈరోజు వచ్చింది ఈ కార్యక్రమంలో మిమ్మల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చాను. భవిష్యత్తుకు ఏ విధంగా ముందుకు పోవాలి, ప్రజల్లో ఏ విధంగా, ఇది చూస్తే నా జన్మ సుకృతంగా నేను భావిస్తున్నా. ఈ ఉరవకొండలో స్పష్టమైన మార్పు కనపడుస్తా ఉంది. తెలుగుదేశం జనసేన గాలి వీస్తా ఉంది. మొన్ననే ఇక్కడ ముఖ్యమంత్రి జగన్ మీటింగ్ పెట్టాడు. దానికి సాక్షులు ఈ పోలీసులే. ఆ మీటింగ్ కి మీటింగ్ పోలికే లేదు. అవునా కాదా? అది తోలిన జనం, కూలీ జనం. ఇది స్వచ్ఛందంగా వచ్చిన ప్రజా చైతన్యం. ఈ ఉత్సాహం చూస్తే ఇంకా జగన్ కు నిద్ర రాదు. 74 రోజులు ఇంక నిద్రే లేదు తనకి. ఎక్కడికి పోయినా ప్రజలే చెప్పబోతున్నారు, చీ నువ్వు మాకొద్దని. ఆ పరిస్థితికి వచ్చాడు. అందుకే 2014 కాదు, 2024 14 కంబైన్డ్ జిల్లాలో గెలిచి చరిత్ర సృష్టించబోతున్నాం. ఒకసారి మొన్ననే జగన్మోహన్ రెడ్డి ఓటమిని ఆమోదించాడు. ఆయనకు కూడా అర్థమైపోయింది. సర్వేలు వచ్చాయి. ఎంత గర్వంగా ఉన్నాడు. ఈ రోజు ఏ విధంగా మాట్లాడుతున్నా మీరు చూస్తే 2021లో ఎవరు నా ఎంట్రుక పీకలేరన్నాడు. అన్నాడా లేదా? జ్ఞాపకం ఉందా మీకు? అంత గర్వంగా మనిషి అహంభావంగా ప్రవర్తించాడు. 2022లో ప్లీజ్ ప్లీజ్ నన్ను నమ్మండి అని అడుక్కున్నాడు. అవునా కాదా? 2023లో నాకు ఎవరూ లేరు, మిమ్మల్ని నమ్ముకున్నా. ఆ మాట కూడా చెప్పాడా లేదా? 2024 వచ్చే కొద్దికి ఏమంటున్నాడు తమ్ముళ్ళు? హ్యాపీగా దిగిపోతావంట. దిగిపోవడం కాదు, దించుతారు. అవునా కాదా? నువ్వు పెట్టినటువంటి ఇబ్బందులకు గాని, నువ్వు చేసిన పనులకి నిన్ను శాశ్వతంగా సమాధి చేసే రోజులు దగ్గరలో వస్తాయి. అవునా కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. విశాఖపట్నంలో మీటింగ్ ఉంది. సిద్ధం కాదు, నిన్ను దించడానికి మేము సిద్ధంగా ఉన్నామని అక్కడికి వెళ్ళిపడాలి. గట్టిగా చప్పట్లు కూడా చెప్పాలి. తమ్ముళ్ళు, ఆడబిడ్డలు, మీరు ఒక్కసారి ఆలోచించండి. 4 సంవత్సరాల 9 నెలలు అయిపోయింది. 10 నెలలు కూడా అయిపోయింది. కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 74 రోజులే. ఈ రాష్ట్రానికి పట్టిన శని విరగడ కోసం 74 రోజులు ఉండాలి. నేను అడుగుతున్నా, ఈ తుగ్లక్ పాలనలో, ఈ సైకో పాలనలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆయన మండిపడ్డారు. కేసీఆర్ కాదు పోటీకి సరిపోరు వీళ్ళు, కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు. ఏముంటుంది అధికారులు ఎన్ని రోజులు ఉంటుంది? ఎన్ని రోజులు పోలీసులు వాడు ఏం చేస్తారు?
మేము పెట్టలే ఎవరి మీద కేసు, ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మీద కూడా కేసు పెట్టలే ఈ జిల్లాలో రాజకీయ కేసు. తప్పుడు కేసులు పొరపాటు కూడా పెట్టనీయలేదు. అధికారం ఇచ్చింది ప్రజలు సేవ చేయమని, ప్రతిపక్ష పార్టీల మీద కక్ష తెచ్చుకోమని కేసులు పెట్టమని ఇయ్యలే ప్రజలు మీకు అధికారం. ఇట్లా కేసులు పెట్టిన వాళ్ళు చాలా మందిని శంకరగిరి మాన్యాలు పట్టించారు ప్రజలు. మళ్ళా కూడా పట్టిస్తాం ఈ జిల్లాలో కూడా. మీకు భయం, మాకు ఇప్పుడు భయం ఉండదు. మేము మొదలు పెట్టినాడే ఇవన్నీ ఉంటాయి అని తెలుసుకొని మొదలు పెట్టి వచ్చిన వాళ్ళం. ఈ జిల్లానే అద్భుతమైన పోరాటం చేసింది. వేలాది మంది మహిళలతో సాగర్ నీళ్ళ కొరకు ఉద్యమం చేసి సాగర్ నీళ్ళు సాధించింది. మీరు దద్దమ్మలాగా పడినారాయాలి. శాసనసభ్యులు మీరే, మంత్రులు మీరే. నాగకృష్ణ ఎడమకాలం పైన ఎస్ఎల్పిసి పైన వరుసగా అన్యాయం చేస్తూ 7 సంవత్సరాలు ఒక్క చుక్క నీళ్ళు లేకుండా కింది తీసుకుపోతుంటే పదవులకు పెదవులు మూసుకున్న వాళ్ళు మీరు. పులిచిత్ర కాంట్రాక్ట్ కొరకు రాజశేఖర కాలు పట్టుకొని నల్గొండ జిల్లాను నాశనం చేసింది మీరు. కృష్ణా జిల్లాని అడ్డగోలుగా కాలు దొరుకుకొని 60,000 క్యూసెక్ తీసుకుపోతుంటే రాజశేఖర్కి హారతులు పట్టిన మీరు. నల్గొండను నాశనం చేసి ఒకప్పుడు అద్భుతంగా వ్యవసాయంలో దేశంలో నెంబర్ 1 ఉన్న నల్లగొండను ఒక కరువులాగా చేసి, కరువు జిల్లాలాగా చేసి ఆఖరికి ఫ్లోరిన్ మహమ్మారికి అప్పచెప్పిపోతే మీ చేతగాని సన్నాసులు మేము వచ్చి పారదోలిన ఫ్లోరిన్ 6 ఏళ్లలోనే ఫ్లోరిన్ పారదోలి భారతదేశంలోనే మళ్ళీ నెంబర్ 1 చేసిన వ్యవసాయంలో. భారతదేశంలో అత్యంత వరి దిగుబడి సాధించిన జిల్లాగా వరుసగా 5 సంవత్సరాలు నల్గొండ జిల్లా రికార్డు చూసింది. ఉమ్మడి నల్గొండ జిల్లా వచ్చిన మీరు మొదలైంది అప్పుడే. చీకట్లకి అమ్ముకుంటున్నాయి. ఇక తీయండి పోటీపడి మాతో వరిధాన్యంలో మేము సాధించిన రికార్డు అధిగమించాలి. మీకు చేతులైతే, మీకు దమ్ముంటే నీకు పరిపాలన చేయొస్తుంది. ఆడలేక మందిరోడిందని ఇయ్యడం చేతగాక, హామీలు నెరవేర్చడం చేతగాక ప్రజలకి కేసీఆర్ చేపట్టే కరెంట్ వస్తుంది, కేసీఆర్ చేపట్టే రుణమాఫీ చేస్తారు, కేసీఆర్ చేపట్టే అది రైతు బంధు చేస్తారు. కేసీఆర్ చేపట్టే ఓఎస్ఎల్ సన్నాసులాగా మళ్ళీ కేసీఆర్ అప్పచెప్పి బ్రహ్మాండంగా చేస్తాడు, అన్నీ అమలు చేస్తాడు. నేను చేస్తాను ఊరికొస్తుంది అప్పచెప్తే మీకు భూమి మేడం కాన్వెంట్ అంటే ఏడ్చుకోబోతున్నావు. ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య, టీడీపీ నాయకులు వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. నాకు తగినంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళు, కానీ ఆ రూల్కు అగెన్స్ట్గా ఐఎమ్ ఫోర్స్డ్ టు అపియర్ బిఫోర్ ద చైర్మన్. వర్చువల్లీ ఐఎమ్ ఫోర్స్డ్. దీంట్లో ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రివేల్ అవుతుంది. దాని ప్రకారం బిఫోర్ దే ఇనిషియేట్ యాక్షన్, నా పైన యాక్షన్ తీసుకోకముందే నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వాలన్న, నువ్వు నా వినాలా నేను చెప్పబోయేదంతా. అటువంటి అవకాశం ఇవ్వకుండానే వాళ్ళు యాక్షన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి, చట్ట ప్రకారం నేను ఐఎమ్ ఎంటైటిల్డ్ టు గెట్ టైం. రెండవది, మై వైఫ్ ఈజ్ ఇన్ ఎ క్రిటికల్ స్టేజ్ హెల్త్ కండిషన్స్లో. నేను ఆ పరిస్థితుల్లో టైం అడిగితే టైం ఇచ్చేదానికి కూడా మీరు ఇంత అన్హ్యూమన్గా పోవటం చాలా దారుణంగా ఉంది. అది
అంటే ఎంత ఇండిక్టివ్గా పోతున్నారు, ఇంత విండిక్టివ్గా పోవాల్సిన నెసిటీ ఉందా? నేనేం కాన్స్టిట్యూషనల్ వైలేషన్ చేయలేదు. నేను మెంబర్గా రాజ్యాంగం పైన ఓత్ తీసుకున్నా కౌన్సిల్లో. నేను కౌన్సిల్లో ఏమీ కాన్స్టిట్యూషనల్గా వైలేషన్ చేయలేదు, ఎనీ విప్ని డిఫై చేయలేదు. పార్టీకి రాజీనామా చేసింది వాస్తవం. పార్టీలో అన్డెమోక్రటిక్గా పార్టీ ఫంక్షన్ అవుతున్నది. ఇటువంటి వాతావరణంలో నేను ఐ కాంట్ కంటిన్యూ యాజ్ ఎ మెంబర్, ప్లీజ్ యాక్సెప్ట్ మై రెసిగ్నేషన్ అని పంపించా. 2 రెస్పాన్సిబిలిటీస్, ఒకటి పార్టీకి, ఒకటి కౌన్సిల్కు. కౌన్సిల్లో రాజ్యాంగం ప్రకారం నేను డ్యూటీస్ పర్ఫామ్ చేయాలి. నేను రాజ్యాంగం ప్రకారము నా ఆబ్లిగేషన్స్ ఏమున్నాయో, నా డ్యూటీస్ నేను వితౌట్ ఎనీ డిఫాల్ట్ ఐ హ్యావ్ పర్ఫార్మ్డ్. నేను బడ్జెట్ అప్రూవల్ ఇచ్చా, అందరితో పాటు బడ్జెట్కు అప్రూవల్ ఇచ్చిన వల్ల నేను ఒకడిని. బడ్జెట్ వైలేషన్స్ అంతా చేశారు మీరు, దాంట్లో ఎన్నో వైలేషన్స్ ఉన్నాయి. ఇటువంటి అరాచకమైన పరిపాలన చేస్తున్నారు. దానికి నేను పార్టీలో ఉండదలుచుకోలేదని నేను చెప్పాను. 3 దారుల బుక్ లాంచ్ చేశారు ఉండవల్లి అరుణ్ కుమార్ మరియు జయప్రకాష్ నారాయణ్. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సంక్షేమాన్ని అభివృద్ధిని సమన్వయం చేయడం ఎట్లా, అది కాస్త అవినీతి లేకుండా ఉంటే, కాలక్రమేణా చట్టబద్ధ పాలన మెరుగుపడితే, అధికారాన్ని వికేంద్రీకరిస్తే, ఒక 20 ఏళ్ళు పోయాక కనీసం మా అవసరం తీసుకొచ్చినప్పుడైనా సరే ఓట్లకి డబ్బులు కట్టకుండా ఈ 30-40 కోట్ల ఖర్చు లేకుండా ఉంటే అద్భుతం. కనీసం ఈ లోపల సంక్షేమాన్ని అభివృద్ధిని కలపండి, సమతూకాన్ని పాటించండి, భవిష్యత్తుకి బాటలు వేయండి. కాబట్టి ఇలాంటి అధ్యయనం పార్టీలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా కొంచెం లోతైన ఆలోచన జరుగుతున్న ఆశిస్తూ, దాని నుంచి మన పిల్లలకు కావాల్సిన పాఠాలు నేర్చుకుంటామని ఆశిస్తూ, తెలుగునాట ఈ మూర్ఖత్వానికి కాస్త స్వస్తి చెప్పి మన ఉమ్మడి భవిష్యత్తుకి ఏ రకంగా నిర్ణయించుకోవాలి, ఎవరు అధికారంలో ఉన్నా, అధికారులు ఎవడున్నాడో ముఖ్యం కాదు, మన జీవితాలు యువతను ముఖ్యం. ఆ అవగాహన కాస్తంత యువతలో వస్తుందని, ఈ యువత ఈ ముఠాలుగా చీలిపోయిన పెద్దవాళ్ళకి కాస్త బుద్ధి చెప్తారని మనసారా ఆశిస్తూ, మరోసారి సోదరుడు అమర్ గారిని మనసారా అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారు అని ఆగిపోయి వచ్చి ఈయన పడుకుని ఉన్నాడు. ఎలాగా ఏదో దీపం చూడాలంటే అప్పుడు కారు లోపల లైట్లు ఏమి ఉండేవి కాదు. ఎలా మొత్తానికి ఈయన్ని లేపి ఒక్కసారి దీపం దగ్గరికి ముందు లైట్ల ముందుకు తీసుకురండి అని, ఏదో అబద్ధం చెప్పి పారిపోదామని చూస్తున్నారేమో అంటే తీసుకుని లైట్ల ముందుకి ఈయన లేచి ఇలా ఏంట్రా ఏంటి అంటే ఒకసారి దిగండి సార్, ఒకసారి కారు ఏమన్నా పాడైందేమో అనుకుని వచ్చాడు. వచ్చి కారు ముందు నిలబడితే వీళ్ళు నలుగురున్నారు. ఎవర్రా మీరు అంటే పక్కన సామూర్తి గారు గుమస్తా చెప్పాడు, దొంగలండి. దొంగలా? పార్టీ ఫండ్ ఏమిస్తారా అంటే వాళ్ళు అయ్యా బోడీ అవ్వలేదండి మాకు, ఈ కారులో ఏమన్నా దొరుకుతుందేమో అనుకున్నాం. పంతులు గారు మీ దర్శనం అయింది చాలు, మాకు కాలమే పడిపోయారు. ఏంటి దొంగతనం? ఆ రోజుల్లో దొంగతనం వాడికి ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళు కొంతమంది ఒక జాతి ఉండేవారు, వాళ్ళు దొంగతనాలు చేసుకునే బతికేవారు. అలాగా ఏమీ తెలియని వాళ్ళకు కూడా టంగుటూరు ప్రకాశం పంతులను చూసావరా అనేటప్పటికి కాళ్ళ మీద పడిపోయి దానికోసం బతికారు పొలిటీషియన్స్. పొలిటీషియన్ అన్నవాడు ఏంటంటే ఆ చూడగానే అవతలాడి కళ్ళల్లో ఒక స్పార్క్, అదే వ్యసనం. వీడు నాశనం అయిపోయినా పర్లేదు కానీ అందరూ అన్ని కుటుంబాలు చూసుకోండి, మీకు బిఫోర్ 1952 సంపాదించుకున్న కుటుంబం అంటూ రాజకీయాల్లో ఒక్కటి కూడా ఉండదు. నెమ్మదిగా అలా పతనం అయిపోయి ఎక్కడ పోయేమో తెలియని పరిస్థితి వచ్చింది. దీని ఏదో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మీరు కొంచెం ఏం చేయలేదు. ఓట్లు ఉన్నాయా మీకు? ఇంకా రాలే, వచ్చేస్తాయి. ఇంకా 18 ఏళ్ళకే కదా ఓటింగ్. ఏదో ఎక్కడో అది ఇలాంటి పుస్తకాలు వస్తున్నాయనుకోండి, వీళ్ళు రాయగలరు కానీ వీళ్ళు రాయరు. ఇప్పుడు అమర్ అన్నవాడు గట్టిగా కూర్చుంటే ఇలాంటి కథలన్నీ రాసి ఒక మెసేజ్ కింద ఒక బుక్ని రాయగలరు. ఎందుకంటే ఇవన్నీ నిజం, ఇందులో ఇంత అబద్ధం కూడా లేదు, ఇంత ఎగ్జాజరేషన్ కూడా లేదు. 100% సత్యం ఉన్నటువంటి దాన్ని మనం చెప్పేవాడు లేడు, వినేవాడు లేడు. వినేవాళ్ళు ఉన్నారు. నేను ఇది ఎక్కడ చెప్పినా ఇది ఎవడో లేచి ఏం కథ చెప్తున్నాడు అని ఎవడో అనిపోలే ఉంటున్నారు. ఎక్కడో ఉంది మనకి, అలా ఉంటే బాగుండు కదా అని. ఎందుకో దాని వైపు వెళ్ళలేకపోతున్నాం. రావాలి,
ఇంకా ఈ బుక్లో పూర్తిగా ఆయన వెంకటనారాయణ గారు చెప్పినట్టుగా అమర అభిప్రాయం. అందుకని అన్నాను అమర అభిప్రాయం నాకు తెలుసు కాబట్టి ఇందులో ఇదే ఉంటుందని కూడా నాకు తెలుసు. కానీ ఆ శైలి ఏదైతే ఉంటుందో అది అమర గిఫ్ట్. మొదలు పెట్టాక మనకి బుక్ మధ్యలో ఏం చదువుతాంలే అని పారేసేలా ఉండదు. మొదలు పెడితే చివరి వరకు చదువుతాం. ఇన్సిడెంట్ని అలాగా కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు, వైస్రాయ్ వాటలు చూపించాడు, అన్నీ రాసిన ప్రతిదీ. ఎందుకంటే అతను ప్రత్యక్ష సాక్షి. ఆ టైంలో అతను యాక్టివ్ జర్నలిజంలో ఉన్నాడు. యాక్చువల్ ఆ బీట్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ చేసి రాశాడు. ఎక్కడ ఇది వాళ్ళ పేర్లు రాయకుండా ఏమి రాయలే. ఫ్యాక్ట్స్ పాలనావాడు అరుణ్ కుమార్ చెప్పాడు. అరుణ్ కుమార్ రూమ్ నెంబర్ 207లో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు 209లో ఉన్నాడు. అందుకని అతను చెప్పిన దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. అంత క్లారిటీగా రాశాడు. కానీ ఎంత క్లారిటీగా రాసినా ఈయనకి రాజశేఖర రెడ్డి అంటే లవ్, జగన్మోహన్ రెడ్డి అంటే పెచ్చ. ఇందులో వీళ్ళు ఈ 2 లక్షణాలు ఉన్నవాడికి చంద్రబాబు నాయుడు అంటే పడతావు. సెలవు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉరవకొండలో కదలిరా బహిరంగ సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. జగన్పై పలు విమర్శలు. సంగివలస భీమిలిలో ఉత్తరాంధ్ర ప్రాంత పార్టీ కార్యకర్తలతో ఏపీ సీఎం జగన్ బహిరంగ సభ. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.